హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయాలంటే ముందు అసలు రూబిక్స్ క్యూబ్ గురించి తెలుసుకోవాలి. రూబిక్స్ క్యూబ్లో 3 లేయర్స్ ఉంటాయి: బాటమ్ లేయర్, మిడిల్ లేయర్, టాప్ లేయర్. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఒక్కొక్క లేయర్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఈ రూబిక్స్ క్యూబ్లో మనం ఫస్ట్ వైట్ లేయర్ని సాల్వ్ చేద్దాం. వైట్ లేయర్ని సాల్వ్ చేయడానికి మనం ముందుగా ఈ ఎల్లో కలర్ లేయర్, ఎల్లోకి ఇక్కడ ప్లస్, ఎల్లోకి ఇక్కడ 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 ఎల్లోకి 4 వైపులా ప్లస్ వస్తే ఆ ప్లస్ని మనం రొటేట్ చేసినప్పుడు ఇక్కడ వైట్లో మనకు ప్లస్ అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడ ఎల్లో దగ్గర ఈ 4 వైపులా ప్లస్ వచ్చేలా చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఈ పీస్ ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు ఎల్లో పక్కన వైట్ వచ్చింది కదా, సేమ్ అలాగే ఇక్కడ 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 తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇలా ఇప్పుడు 4 వైపుల ప్లస్ వచ్చింది కదా, దీన్ని మనం రొటేట్ చేస్తే ఈ వైట్ పక్కన ఇలా ప్లస్ అయిపోద్ది అన్నమాట. సో ఇప్పుడు ఆరెంజ్ ఉంది, వైట్ ఆరెంజ్. ఈ ఆరెంజ్కి సెంటర్ పీస్ ఎక్కడ ఆరెంజ్ ఉంది? ఇక్కడ ఉంది. ఆరెంజ్ దీన్ని రొటేట్ చేసుకుందాం ఇలా. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్, బ్లూ సెంటర్ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో బ్లూ. నెక్స్ట్ రెడ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే వైట్లో ప్లస్ వచ్చింది. అలాగే ఇక్కడ బ్లూకి బ్లూ, రెడ్కి రెడ్, గ్రీన్కి గ్రీన్, ఆరెంజ్కి ఆరెంజ్. ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వైట్లో కార్నర్ పీస్ ఏదైతే ఉందో అది ఈ సేమ్ కలర్తో మ్యాచ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వైట్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఇక్కడ ఉంది. ఈ వైట్కి ఏ కలర్స్ ఉన్నాయి? ఆరెంజ్ అండ్ గ్రీన్. వైట్కి ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఆరెంజ్ గ్రీన్ సెంటర్ ఎక్కడుంది? ఇక్కడ. సో ఇది ఆ కార్నర్ పీస్. ఆ కార్నర్ పీస్ని ఇక్కడికి తెచ్చుకోవాలి మనం. దానికి ఇలా చూడండి, వైట్ వచ్చేసింది, గ్రీన్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది? బ్లూ అండ్ ఆరెంజ్. ఇక్కడ వైట్ ఆరెంజ్ బ్లూ, ఈ కార్నర్ పీస్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ గ్రీన్. నెక్స్ట్ ఇది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ టోటల్గా వైట్ వచ్చేసింది. రెడ్ సెంటర్, గ్రీన్ సెంటర్, ఆరెంజ్ సెంటర్, బ్లూ సెంటర్. సో ఈ ఫస్ట్ లేయర్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ తర్వాత మనం సెకండ్ లేయర్ని చూద్దాం. సెకండ్ లేయర్లో ఈ ఆల్రెడీ ఎలాగో సెంటర్ మ్యాచ్ అయిపోయింది. సో ఈ కార్నర్ పీస్ అనేది మనం సెట్ చేస్తే సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇందులో కార్నర్ పీస్లు మనం మ్యాచ్ చేయడానికి మనకు 2 రకాల ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ పీస్ని చూడండి, బ్లూ అండ్ రెడ్. ఫస్ట్ దీన్ని మనం ఏదైతే మ్యాచ్ అవుద్దో కలర్ దానికి దగ్గరికి తీసుకొచ్చుకొని, ఈ రెడ్ అనేది ఇటువైపు ఉంటే ఇటు రావడానికి ఒక ఫార్ములా ఉంటుంది కార్నర్ పీస్, ఇటువైపు రావడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ ఇటువైపు ఉంది కాబట్టి మనం ఇటువైపు ఫార్ములా ఇద్దాం.
యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. చూడండి, బ్లూ రెడ్ మ్యాచ్ అయిపోయింది. సేమ్ అలాగే ఇంకెక్కడ ఉంది పీస్, ఇది ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ ఈ పీస్ ఇక్కడికి రావాలి. ఇది కూడా ఇంతకుముందు చెప్పిన సేమ్ ఫార్ములానే. ఆర్ యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది గ్రీన్ ఆరెంజ్. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ చేయడానికి అన్ని కలర్ లేదు. సో మనం ఏం చేస్తామంటే ఈ కలర్ ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి, ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి. సో మనం ఫస్ట్ ఈ పీస్ని దిద్దాం, ఈ పీస్ ఇక్కడికి పంపించి ఈ పీస్ని దిద్దాం. మనం ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఆర్ యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న పీస్ ఇటు వచ్చేసింది, ఇక్కడికి ఇక్కడికి. ఇప్పుడు దీన్ని ఇక్కడికి పంపించాలి. ఇంతకుముందు చెప్పిన ఫార్ములానే ఇది ఇక్కడ ఉంది, ఇక్కడికి రావడానికి ఆర్ యు ఆర్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. ఈ పీస్ వచ్చేసింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఒక పీస్ రావాలి. సేమ్ ఇప్పుడు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సేమ్ ఇది ఇటు రావడానికి, మన వైపు రావడానికి, ఇక్కడ నుంచి మన వైపు రావడానికి ఇలా. ఇది కొత్త ఫార్ములా ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు ఆర్. ఇప్పుడు చూడండి, కింది లేయర్ కంప్లీట్ అయిపోయింది, మిడిల్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పై లేయర్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది. ఈ పై లేయర్లో మనకు కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు ప్లస్ రావాలి. ఇక్కడ ఎలా ఉన్నా పర్లేదు, ఫస్ట్ మనం ప్లస్ తెచ్చుకుంటే తర్వాత కార్నర్ పీస్లు అనేది మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లస్ రావడానికి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే ఎఫ్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. వచ్చిందా? ప్లస్ రాలేదు, ఇక్కడ ఒక లైన్ వచ్చింది అంతే. సో ఇదే ఫార్ములా మళ్ళీ అప్లై చేద్దాం. ఎఫ్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, ప్లస్ వచ్చింది మనకి. ఇక్కడ కార్నర్ పీస్ లేదున్న కలర్ ఉన్నా పట్టించుకోకండి, ఇక్కడ ప్లస్ అయితే వచ్చింది. సో ఈ ప్లస్ వచ్చాక ఈ కలర్స్ మ్యాచ్ చేసుకోవాలి. అంటే ఈ ప్లస్లో ఈ ఎల్లోకి ఇక్కడ రెడ్ ఉంది, ఈ ఎల్లోకి ఇక్కడ గ్రీన్ ఉండాలి, కానీ ఏముంది, బ్లూ ఉంది. ఇక్కడ ఎల్లోకి ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూకి గ్రీన్ ఉంది. సో ఈ పీస్లు మనం ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి. ఈ పీస్లు మ్యాచ్ చేసుకుంటే ఇక మనకి లాస్ట్ ఒకటే స్టెప్ ఉంటుంది. సో ఈ పీసులు మ్యాచ్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ కాలేదు. సో మళ్ళీ ఫార్ములా యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, రెడ్ ప్లస్ వచ్చింది, గ్రీన్ ప్లస్ వచ్చింది. సో ఇక్కడ ఓన్లీ కార్నర్ పీస్లు అడ్జస్ట్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోద్ది అన్నమాట.
ఇప్పుడు కార్నర్ పీస్లో కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఎల్లో, ఆరెంజ్, బ్లూ, సో ఇది మ్యాచ్ అయింది. ఇక్కడ గ్రీన్ ఉండాలి, సో ఇది మ్యాచ్ కాలేదు, ఇది మ్యాచ్ కాలేదు, ఇది మ్యాచ్ కాలేదు. ఈ 3 మ్యాచ్ కాలేదు కాబట్టి వీటిని యాక్చువల్ పొజిషన్కి తెచ్చుకుందాం మనం. దానికి ఇప్పుడు ఇది ఒకటి మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఫార్ములా అప్లై చేద్దాం. ఒకవేళ మీకు ఇది కూడా లేకపోతే సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేసి తర్వాత చేంజ్ చేసుకోండి. యు ఆర్ యు ఇన్వర్స్ ఎల్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ ఇలా. ఇప్పుడు కార్నర్ పీస్లు మ్యాచ్ అయినాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ పీస్ ఉంది కదా, రెడ్, బ్లూ, ఎల్లో, సేమ్. దీన్ని చేయడానికి లాస్ట్ ఫార్ములా ఉంటుంది. ఇది చాలా ఈజీ ఫార్ములా. ఆర్ ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఆర్ డి, ఆర్ ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఆర్ డి, ఆర్ ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఆర్ డి, ఆర్ ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఆర్ డి. కరెక్ట్ పొజిషన్కి వచ్చే వరకు మనం ఇదే స్టే చేస్తూ ఉండాలి. ఈ స్టెప్పే. దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది వచ్చాక అరే ఇది వచ్చింది, ఇదంతా మారిపోయిందని చూడాల్సిన అవసరం లేదు. ఇది రాగానే దాన్ని తిప్పేయండి. తిప్పేసి మళ్ళీ సేమ్ దీనికి కూడా అదే ఫార్ములా. ఎఫ్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు, ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు, సేమ్ అలాగే. ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు, 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 సేమ్. ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు, ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు, ఇలా. కంప్లీట్ అయిపోయింది. ఓకే.